హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ స్వీట్ వచ్చేసి హల్వా. ఈ హల్వా చాలా టేస్టీగా, సాఫ్ట్ అండ్ స్పంచీగా చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కస్టర్డ్ పౌడర్తో చేసిన హల్వా. మనం ఎన్నో రకాల స్వీట్ రెసిపీస్లో అంటే మిల్క్ షేక్లో అలాగే ఫ్రూట్ సలాడ్స్లో కస్టర్డ్ పౌడర్ని ఎక్కువగా వాడుతుంటాం. ఓసారి కస్టర్డ్ పౌడర్తో ఇలా హల్వాని ట్రై చేయండి. ప్రతి పండక్కి కూడా ఇలాగే చేసుకుని మరీ తింటారు. అంత బాగా మీకు నచ్చుతుంది. మరి ఈ హల్వా చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇందులో 2 కప్పుల వాటర్ వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 కప్పుల పంచదారను తీసుకుందాం. 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి 2 కప్పుల షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1 కప్పు వాటర్ వేసి కలపండి. చక్కెర మొత్తం కరిగాక మరో 2-3 నిమిషాలు పాకాన్ని బాగా మరిగించండి. ఈ రెసిపీ కోసం తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. 2-3 నిమిషాలు పాకాన్ని బాగా మరిగించాక 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేయండి. ఇలా నిమ్మరసం వేయడం వలన చక్కెర మళ్ళీ గడ్డకట్టకుండా హెల్ప్ చేస్తుంది. ఒకసారి అంతా బాగా కలిపాక మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ని తీసుకొని మరోసారి బాగా కలిపి తీసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ని వేశాక ఒక 3-4 నిమిషాల్లోనే జెల్లీలా అంతా కూడా దగ్గర పడుతుంది. చూడండి, ఆల్రెడీ దగ్గర పడడం స్టార్ట్ అయింది. ఇలా దగ్గర పడ్డాక ఒక్కొక్క టీ స్పూన్ నెయ్యిని వేస్తూ కలపండి. ఇలా ఒక 4 టీ స్పూన్ల నెయ్యిని వేస్తూ కలుపుతూ చెయ్యాలి. ప్యాన్ నుండి ఇలా హల్వా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మరో 2-3 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. హల్వా మరి కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కాజు బాదాంని ఇలా కట్ చేసి వేయండి. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపండి. అంతే, హల్వా రెడీ అయినట్లే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కానీ లేదా ఇలా బాక్స్లోకి కానీ కొద్దిగా నెయ్యిని వేసి రాయండి. ఇలా నెయ్యి రాసి మనం ముందుగానే రెడీగా పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు హల్వాను బాక్స్లోకి తీసుకుందాం. అంతా కూడా ఈవెన్గా సమానంగా అనండి. ఇలా సమానంగా అన్నాక మరికొన్ని కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని పైనుండి వేసి గార్నిష్ చేసుకుందాం. హల్వా వేడిగా ఉన్నప్పుడే ఇవి ఊడిపోకుండా నొక్కి పెట్టండి. హల్వాను పీసెస్లా కట్ చేయడానికి పూర్తిగా చల్లారాలి. హల్వా మొత్తం చల్లారాక ఒక ప్లేట్లోకి రివర్స్లో అని తీసుకుంటే ఈజీగా బయటకు వస్తుంది. అంతే, ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకుందాం. పర్ఫెక్ట్ కస్టర్డ్ హల్వా రెడీ. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా, సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చింది. ఇలా మీరు కూడా హల్వాని ట్రై చేయండి. మీకు మీ ఇంట్లో వాళ్లకు బాగా నచ్చుతుంది. ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ మళ్ళీ ఈ హల్వా చేయమని గోల చేయడం పక్కా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.